నిన్న ఢిల్లీలో జరిగినటువంటి విశ్వ మాంగళ్య సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల యొక్క అనుమానాలకి, ప్రశ్నలకి మనం ప్రతిసారి సమాధానం చెప్పాలి. వాటి నుంచి మనం దాటుకొని వెళ్ళకూడదు. అలా వెళ్తే వాళ్ళు కూడా రేపు వారి పిల్లల నుంచి అలాగే సమాధానాలు దాటుకొని వెళ్ళిపోతారు. మన ఇంట్లో పిల్లలకైనా సరే, పాఠశాలల విద్యార్థులకైనా సరే వారి యొక్క అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఇప్పటికే మన యొక్క పురాణాలని, మన ఇతిహాసాలని, మన సంస్కృతిని హేళన చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. పైగా మనం పాశ్చాత్య సంస్కృతిలో పడ్డాం. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు వచ్చి పరిపాలించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడో వాడి యొక్క ఆలోచన విధానమే ఇక్కడికి కొనసాగుతుంది. వాడు చేసినటువంటి విభజన, వాడు మన మెదళ్ళకి ఎక్కించినటువంటి ఆ దరిద్రపు ఆలోచనలే ఇంకా మనకు కొనసాగుతున్నాయి. అందుకే ఇప్పుడు మన పురాణాలను కూడా మనం అనుమానించేటటువంటి పరిస్థితికి వచ్చాం. వినాయకుడికి ఏనుగు ఎందుకు తగిలించారు, లేకపోతే ఇంకోటి ఎందుకు ఇచ్చేశారని ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ నివృత్తి చేయాలి, అవసరమైతే పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్పించాలి అన్న విధంగా మోహన్ భాగవత్ గారు అయితే చెప్పారు. విద్యార్థుల యొక్క ప్రశ్నలకి మనం సమాధానాలు చెప్పాలి అని చెప్పి ఆయన ఒక సభలో, అంటే మాంగళ్య సభలో మాట్లాడితే, దీనికి చాలామంది దీన్ని రివర్స్లో, అంటే వాళ్ళకు అనుగుణంగా విద్యార్థులు ఇప్పుడు నీట్ పరీక్ష లీక్ చేస్తున్నారు కదా, నీట్ పరీక్ష లీక్ కోసం ఉద్యమాలు చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తూ మోహన్ భాగవత్ గారు విద్యార్థుల యొక్క ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిందే అని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా డిమాండ్ చేస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పి కొంతమంది అటువైపు వాళ్ళకు అనుగుణంగా వీడియోలను అయితే పోస్ట్ చేయడం జరిగింది. చేసుకున్నా పర్వాలేదు, ఎందుకు అంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. మనం నిజంగానే పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నాం. బ్రిటిష్ వాడు ఎప్పుడైతే కుల వివక్ష పేరుతో మనల్ని విడదీశాడో ఆ రోజు నుంచి మనం విడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే ఈరోజు ఎవడైనా సరే, అంటే ఒక మతం మారిన వాడికి కొంతమందికి ఏమొచ్చేసి బ్రిటిష్ వాడు అంటే ఇష్టం, కొంతమందికి ఏమొచ్చేసి పాకిస్తాన్ వాడు అంటే ఇష్టం. ఈ దేశం అంటే ఇష్టం ఉన్నది ఎవరికి? ఓన్లీ సెక్యులర్ హిందువులకే. ఈ సెక్యులర్ అనే పదాన్ని, ఈ సెక్యులర్ అనే బాధ్యతని ఎవరు బరువు మోస్తున్నారు? కేవలం హిందువులు మాత్రమే మోస్తున్నారు. ఏ క్రిస్టియన్ మోయడం లేదు, ఏ ముస్లిము మోయడం లేదు, ఏ రాజకీయ నాయకుడు ఎక్కడైనా సరే మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు మోయడం లేదు. అది ఓన్లీ ఒక్క హిందువు మాత్రమే ఈ సెక్యులర్ అనే ఈ బాధ్యతను మోస్తా ఉన్నాడు. వాడి కబంధ హస్తాలు, వాడి యొక్క శక్తిని, వాడి యొక్క శ్రమని మొత్తం ఇందులో పెట్టేశాడు. ఎవరు మోస్తున్నారు? చివరికి ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా సెక్యులర్ అనే భావజాలానికి నేను దూరంగా ఉంటున్నట్లుగా ఆ యేసు బొమ్మని తన యొక్క టేబుల్ మీద పెట్టుకున్నాడు. కానీ అదే హిందూ ముఖ్యమంత్రి ఒకవేళ ఏదైనా దేవుడి ఫోటోని పెట్టుకుంటే మనం ఒప్పుకోం. ఎందుకంటే నువ్వు సెక్యులర్ కదా, ఎక్కడ ఇలా ఎందుకు పెట్టావు అంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం.